హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. తెలంగాణలో మనకు జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి సంబంధించి అతి ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క జూనియర్ పంచాయతీ కార్యదర్శి నియామకాలపై హైకోర్టు అనేది ఆగ్రహం వ్యక్తం చేసింది. మా అనుమతి లేనిదే నియామక పత్రాలు అయితే ఇవ్వద్దు అని చెప్పడం జరిగింది. 14 ప్రశ్నలు ఇంగ్లీష్లో ఇవ్వడం దారుణమని, క్రీడా వికలాంగుల కోటా ఏది అని చెప్పి కూడా ప్రశ్నించడం జరిగింది. ఈ నెల 31వ తేదీకి కేసు అనేది వాయిదా పడడం జరిగిందన్నమాట. సో దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనకు నవ తెలంగాణ పేపర్లో ఈరోజు అయితే వచ్చింది. సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మీరు స్క్రీన్ మీద పరిశీలన చేయొచ్చు. ఓకే, సో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ కోసం పరీక్ష పత్రాల్లో తెలుగుకు బదులు ఇంగ్లీష్లో ఇవ్వడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఏకంగా 14 ప్రశ్నలు ఇంగ్లీష్లో ఇవ్వడం దారుణమని పేర్కొంది. తెలుగులో పరీక్షలు రాసిన 4.5 లక్షల మంది పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. పంచాయతీ కార్యదర్శులుగా ఎంపికైన వారికి నియామక పత్రాలు ఇవ్వరాదని గతంలో తాము ఇచ్చిన ఉత్తర్వులు కొనసాగిస్తున్నట్టుగా ప్రకటించింది. 14 ప్రశ్నలు ఇంగ్లీష్లో ఇవ్వడానికి కారణాలు చెప్పాలని, దీనిపై ప్రభుత్వం తమ వైఖరిని తెలియజేయాలని చెప్పి న్యాయమూర్తి ఎంఎస్ రామచంద్రరావు ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీ చట్టవిరుద్ధంగా జరుగుతోందని పేర్కొంటూ దాఖలైన పలు వ్యాజ్యాలను హైకోర్టు బుధవారం మరోసారి ఈ యొక్క విచారణకు వచ్చే సందర్భంగా పలువురు అభ్యర్థులు తుదికీలో పలు తప్పులైతే ఉన్నాయని, తెలుగు మీడియం అభ్యర్థులకు ఇంగ్లీష్లో ప్రశ్నలు అయితే ఇచ్చారని అత్యవసర వ్యాజ్యాలు దాఖలు చేశారు. ప్రశ్నాపత్రంలో 14 ప్రశ్నలు పూర్తిగా ఇంగ్లీష్లో ఇవ్వడం అన్యాయమని, దీనివల్ల మొత్తం ఫలితాలపై ప్రభావం అయితే పడుతుందని చెప్పి పిటిషనర్ లాయర్ అయితే వాదించడం జరిగింది. దీనిపై ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు స్పందిస్తూ, ఇంతకాలం ప్రభుత్వ దృష్టికి తేకుండా ఇప్పుడు హైకోర్టుకు వచ్చి మనకు రాద్ధాంతం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దీనిపై న్యాయమూర్తి కల్పించుకొని ఇప్పుడు మీ దృష్టికి వచ్చింది కదా, ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకుంటారో తెలియజేయండి అని ప్రభుత్వాన్ని ఆదేశించారు. కోర్టులో పిటిషన్లు వేసిన వారికి మధ్యంతర ఉత్తర్వులు అమలు జరిగేలా చేయాలని అదనపు ఏజీ వెంటనే న్యాయమూర్తి తోసిపుచ్చారు. కోర్టుకు వచ్చేందుకు ఆర్థిక పరిస్థితి లేని వారి పరిస్థితి ఏంటో కూడా మనకు ఆలోచన చేయాలని కూడా న్యాయమూర్తి హితవాన్ని చెప్పడం జరిగింది. తప్పు జరిగినప్పుడు సరిచేయాల్సిందే కానీ తెలియజెప్పారు. క్రీడల కోటాలో తప్పులు జరిగాయని, రిజర్వేషన్లు 50% మించాయని, వీటిని సరిచేసేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రిజర్వేషన్ల విషయంలో 100 పాయింట్ రోస్టర్ ప్రకారం చేయాలని హైకోర్టు పేర్కొంది. క్రీడల కోటా జాబితాను తిరిగి రూపొందించాలని ఆదేశించింది. విచారణ 31వ తేదీకి వాయిదా పడిందని చెప్పి సమాచారం అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు హైకోర్టు అప్డేట్ అయితే మనకు రావడం అయితే జరిగింది. ఓకే, సో తప్పకుండా ఈ యొక్క సమాచారంపై మరిన్ని అప్డేట్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు అందిస్తూ ఉంటాను. మీ ప్రతి ఫ్రెండ్కి కూడా తెలియజేయండి ఈ విషయంపై. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.